ఇవాళ అందరం కూడా ఒకటేసారి మీ ముందుకి. ఇవాళ మన పార్టిసిపెంట్స్ వీళ్ళే. వెల్కమ్ టు ది షో. ముందు మీ పేర్లు చెప్పండి నాకు. మీ పేరు? హాయ్ అక్క, నా పేరు తన్మయ్. నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్ చేస్తున్నాను. నా హాబీస్ సింగింగ్ ఇంకా డాన్సింగ్. సింగింగ్ ఇంకా డాన్సింగ్. ఓకే, సో ఏ పాటలు అంటే మాస్ సాంగ్సా లేకపోతే ఎనీథింగ్, ఏది ఇచ్చినా చేయగలుగుతా. ఏది ఇచ్చినా చేసేస్తా. అంటే క్లాసికల్ కాదు, టూ మచ్ ఆఫ్ క్లాసికల్ కాదు. ఓకే, వెస్టర్న్ అండ్ మాస్ బీట్స్ చేస్తా. అవునా? ఓకే, నైస్. సో ఇవి నీ హాబీస్. సో ఫుల్ ఎంజాయింగ్ అయితే. ఎస్. సో ఏ గ్రూప్? బీకామ్ హెచ్బిఏ. నేను ఓకే, హెచ్బి అంటే ఆనర్స్ బిజినెస్ అనాలిటిక్స్. ఓనర్స్ బిజినెస్ కామర్స్ సైడ్. ఓకే, సో ఓకే, బేసికలీ కామర్స్. కామర్స్. కాలేజ్? భవన్స్ డిగ్రీ కాలేజ్. భవన్స్. ఓకే, వెల్కమ్ టు ది షో. Thank you. మీ కాలేజ్ వాళ్ళు ఇంతకు ముందు కూడా ఒకసారి వచ్చారు. యా, వెల్కమ్. థ్యాంక్ యూ. హాయ్. హాయ్, నా పేరు కాత్యాయని. నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్ భవాన్స్ వివేకానంద కాలేజ్లో చదువుతున్నాను. ఓకే, నేను హైదరాబాద్ నుంచే. నా హాబీస్, నేను బ్యాడ్మింటన్ ఆడతాను, ఇంకా సింగింగ్. సింగింగ్. ఓకే, నేర్చుకుంటున్నావా ఊరికే సరదాగా? కర్ణాటక నేర్చుకుంటున్నాను. నైస్. ఓకే, వెల్కమ్ కాత్యాయని. థ్యాంక్ యూ. హలో. హాయ్ అక్క. నువ్వేంటి తలకి పెట్టుకోవాల్సిన చేతికి పెట్టుకున్నావు? ఫ్యాషన్. ఫ్యాషన్ కలర్ కలిసిపోయింది కదా అని పెట్టేసావా? ఓకే, నా పేరు గాయత్రి. నేను డిగ్రీ ఫైనల్ ఇయర్ మహబూబ్ డిగ్రీ కాలేజ్లో చదువుతున్నాను. ఏ కాలేజ్? మహబూబ్ డిగ్రీ కాలేజ్. మహబూబ్ డిగ్రీ కాలేజ్. ఓకే, సో నీ హాబీస్ ఏంటి మరి? నా హాబీ డాన్సింగ్ అండ్ బ్యాడ్మింటన్. బ్యాడ్మింటన్ ఆడతావు నువ్వు కూడా? ఓకే, ఎప్పుడైనా కుర్చీ మడత పెట్టావా? పెట్టావా? ఎప్పుడు? ఇంట్లో ఉన్నప్పుడు నార్మల్ గా కుర్చీ ఫోల్డ్ చేస్తాం. మడత కుర్చీలు ఇంకా వాడుతున్నారా? ఉంది, రెండు ఉన్నాయి. రెండు ఉన్నాయా? ఓకే, సో బాగా ఎక్స్పీరియన్స్ అయితే నీకు. ఓకే గాయత్రి, వెల్కమ్ టు ది షో. థ్యాంక్ యూ. హాయ్. హాయ్ అక్క, మై సెల్ఫ్ దీపిక. దీపిక. ఓకే, ఐ యామ్ ఫ్రమ్ మహబూబ్ డిగ్రీ కాలేజ్. మై హాబీస్ గేమ్స్. మై హాబీస్ గేమ్స్, స్పోర్ట్స్. ఐ యామ్ ఫ్రమ్ హైదరాబాద్. గేమ్స్ స్పోర్ట్స్ రెండు ఆడతావా? గేమ్స్ ఏమిటి, స్పోర్ట్స్ ఏమిటి చెప్పు? గేమ్స్ అంటే ఇండోర్, అట్లా అష్టాచెమ్మ, తొక్కుడు బిళ్ళ అలాంటివి గేమ్సా? లేదా మొబైల్లో స్నేక్ గేమ్స్, టెంపుల్ రన్స్, లేదక్క. పబ్జీలు అవా? మరి స్పోర్ట్స్ అంటే ఏమంటున్నారు? ఐ మీన్ గేమ్స్ అంటే ఏమంటున్నారు? గేమ్స్ అంటే ఇండోర్, అవుట్డోర్ అక్క. ఇండోర్. నువ్వు కూడా తలకి పెట్టుకోవాల్సిన చేతికి పెట్టుకున్నావు. అంటే సరే మ్యాచింగ్ అని పెట్టుకుంది, నువ్వెందుకు పెట్టుకున్నావు? అది తలకు పెట్టుకునేది కాదక్క, హ్యాండ్ పెట్టుకునేది. స్టైల్ అక్క, నిజంగా. అరే ఏం స్టైల్ రా ఇది? ఏమండి ఇది చూడండి, ఇది చేతికి పెట్టుకునేదంట. నాకు తెలిసి ఇది రబ్బర్ బ్యాండ్ అండి. కాదక్క. లేడీస్ ఇంత మంది చూస్తున్నారు, ఇది రబ్బర్ బ్యాండా కాదా? మీరు చెప్పండి, నువ్వు చెప్పు. రబ్బర్ బ్యాండే కదా? రెండిట్లా వాడచ్చు. రెండిట్లా వాడచ్చా? పెట్టుకో. చేయి ఖాళీగా ఉందని తోస్తావు బేసిక్గా, అంతేనా? ఓకే, అలా ఉంది మొత్తానికి ఇక్కడ. ఓకే, సో దీపిక, వెల్కమ్ టు ది షో. మొత్తానికి వాళ్ళు ఇక్కడ స్పోర్ట్స్ గేమ్స్ ఉండవమ్మా, సరదాగా ఆడుకునే ఆటలు మాత్రం ఉంటాయి, నార్మల్ గేమ్స్. ఓకే, వెల్కమ్ టు ది షో. థ్యాంక్ యూ. ఓకే, సో ఇది నలుగురు ఇంట్రడక్షన్. మరి మీకు ట్రోఫీ కూడా చూపించేస్తా, చూసేయండి. ట్రోఫీ ప్లీజ్. ఇది ఇవాళ మీరు గెలుచుకున్నటువంటి ట్రోఫీ. అందరికీ కూడా ఆల్ ద బెస్ట్, బాగా ఆడేసేయండి. అండ్ ముందు మీ స్కోర్ బోర్డులు ఇలా ఖాళీగా కాకుండా కొంచెం స్కోర్లు వేద్దాం వాటిలో. ఓకే, ఎవరికి ఎంతెంత వస్తాయి అన్నది చెప్తా. ముందు ఆట ఏంటో చూద్దాం. ఇప్పుడు మీరు నలుగురు ఆడే ఆట ఏంటంటే, ఇక్కడ ఒక గ్లాస్ ఉంది, ఖాళీగా ఉంది కదా, ఇక్కడ ఇంకో గ్లాస్ మీద బాల్ ఉంది కదా. నలుగురు ఆడతారు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళుగా, మీ పోడియమ్స్ వైజ్ 1 2 3 4 వరుసగా నించుంటారు. ఫస్ట్ అమ్మాయి తీసుకుంటుంది, ఇలా క్యాచ్ పట్టి దీని మీదకి షిఫ్ట్ చేస్తాం. ఓకే, ఇక్కడ పెట్టేస్తాం, పక్క వెళ్ళిపోతాం. అలా ఒక్కొక్కళ్ళు ఆడతారు. ఇలా పర్ఫెక్ట్గా షిఫ్ట్ చేసేస్తే పక్క గ్లాస్ మీదకి క్యాచ్ పట్టి 50 కాయిన్స్ మీకు వస్తాయి. బాల్ ఒకవేళ కింద పడిపోయిందంటే మీకు ఆ ఛాన్స్కి ఏమీ రానట్టే. 3 టైమ్స్ ఆడతారు ఒక్కొక్కళ్ళు, 3 ఛాన్సెస్ ఉంటాయి. 150 వరకు గెలవచ్చు. ఓకే, కమ్ వచ్చేయండి. రెడీ అండ్ స్టార్ట్. అయిపోయింది. వెరీ గుడ్ దీపిక. ఇగో కంగారు పడకుండా దీపిక జాగ్రత్తగా దాన్ని క్యాచ్ పట్టు. చాలా జాగ్రత్తగా పట్టుకున్నాం. కాత్యానేలు ఫస్ట్ ఛాన్స్ లో ముగ్గురు టపటపట పడేసుకుని వచ్చేసారు. కాత్యాని కేర్ఫుల్ గా ఆడు. వెరీ గుడ్, షిఫ్ట్ చెయ్యేందుకు వాడావు. సరే ఓకే, 50 కాయిన్స్ కాత్యాని. షిఫ్ట్ చేసినప్పుడు ఈ హ్యాండ్లోకి తీసుకుని షిఫ్ట్ చేయండి బాల్.
2 హ్యాండ్స్ యూస్ చేసుకోండి. సెకండ్ ఛాన్స్, ఆల్ ది బెస్ట్. ఫస్ట్ క్యాచ్ పట్టుకో, జాగ్రత్తగా పడిపోకుండా. ఏయ్ కమ్ ఆన్, వెరీ గుడ్. మామూలు తెలివి కాదు ఇది. అయిపోయింది. దా, రెడీ దీపిక, స్టార్ట్. ఓకే, జాగ్రత్తగా షిఫ్ట్ చేయి. 50 కాయిన్స్. ఇది ఎక్కడ పడిపోద్దో నాకు సంబంధం లేదన్నట్టు వెళ్ళిపోయింది వెంటనే. ఓకే కాత్యాయని, కమాన్. ఏయ్ ఏయ్ ఏయ్, తొండి ఆడుతున్నావు. అది ఆల్రెడీ కింద పడిపోయింది, చేత్తో ఇలా మళ్ళీ ముందుకు షిఫ్ట్ చేసుకున్నావు. ఓకే, ఐ కాన్ గివ్, సారీ. దా వచ్చే తన్మయ్, లాస్ట్ ఛాన్స్. కేర్ఫుల్ తన్మయ్. అంతసేపు ఆలోచించావు కదా, ఏం స్ట్రాటజీ వాడుతున్నావా అనుకున్నా నేను. పాడే అవకాశం ఇవ్వలేదు మనకి. పాడే ఇంకా పోడియంకి వెళ్ళిపోవచ్చు. coins దీపిక. లాస్ట్ ఛాన్స్ కాత్యాయని, కేర్ఫుల్. coins. జీరోలో ఉన్నావేంటి గాయత్రి నువ్వు? అందరికీ ఎంతో అంత ఉన్నాయి. దా ఇంకొకసారి ఆడు, ఒక్కటే ఛాన్స్, ఓకేనా? ఇంక ఇది కూడా పోగొడితే నేనేం చేయలేను. నెక్స్ట్ గేమ్ లో ఆడతా. ఓకే, సో ఈ స్కోర్స్ తో స్టార్ట్ చేశారు మనోళ్ళు ఇవాళ. గాయత్రి 1-0తో మొదలు పెడుతుంది. చూద్దాం ఫస్ట్ రౌండ్ లో ఎవరెవరు ఎంతెంత స్కోర్ చేస్తారో. రెడీ గర్ల్స్, ఆడేద్దామా ఫస్ట్ రౌండ్? yes. గర్ల్స్ రౌండ్స్ మొదలు పెట్టేద్దాం, ఆడేద్దాము. ఫస్ట్ రౌండ్ చెప్పుకోండి, చూద్దాం. ఇటుపక్క మీకోసం బెలూన్లు పెట్టాం, దాంట్లో స్కోర్లు పెట్టాం. తీసుకోవాల్సిన బాధ్యత మీదే. ఎల్ఈడి స్క్రీన్ మీద 4 కార్డ్స్ ఉంటాయి. ఒక్కొక్క కార్డ్లో ఆప్షన్స్ ఉంటాయి, 2 ఆప్షన్స్. ఆ 2 ఆప్షన్స్ సెలబ్రిటీ ఫేసెస్ అన్నమాట. ఆ సెలబ్రిటీలు ఎవరు అనేది మీరు కనిపెట్టగలగాలి ఇన్ 30 seconds ఆఫ్ టైం. ఓకే, ఒకవేళ మీరు చెప్పలేకపోతే పక్క వాళ్ళకి క్వశ్చన్ పాస్ అవుతుంది. ఎన్ని రైట్ చెప్తే అన్ని బెలూన్స్ పగలగొట్టచ్చు. ఓకే, రెడీ? తన్మయ్ చెప్పు, ఏ కార్డ్ కావాలి? 3. వీళ్ళిద్దరూ ఎవరు? ఫస్ట్ వన్ ఇస్ అంజలి. ఏ అంజలి అనుకుంటున్నావు? బి తలకాయ తిప్పి చూడు. తిప్పాను, రావట్లేదు. అంటే ఓన్లీ హీరోసేనా, పొలిటీషియన్స్ కూడా ఉంటారు? హీరోస్, ఓన్లీ హీరోస్. నీకు ఏ పొలిటీషియన్ లా కనబడ్డాడు ఇతను? ఏమో జగన్ లా కనిపిస్తుంది. జగన్ లా కనబడ్డాడా? ఏమో జగన్ లా కనిపిస్తున్నారు, కానీ హీరో కాదు కదా. ఓకే గాయత్రి, నాగ చైతన్య అనుకుంటున్నావు. ఏ ఐస్ ఏ ఏ ఏ ఎవరు? అంజలి ఏ అంజలి. ఓకే, కెన్ ఐ చేంజ్? యూ కాంట్ చేంజ్. అయ్యో, అంటే నేను ఫిక్స్ అని చెప్పలేదు. టైం అప్ కదా, ఫిక్స్ అని టైం అయిపోయింది కదా. ఓన్లీ 30 seconds కదా ఇప్పుడు. అయ్యో, నౌ షీ ఆల్సో వాంట్స్ టు. అల్లు అర్జున్. నాకు ఇప్పుడు వచ్చింది. అల్లు అర్జున్. ఓహో, ఓకే. నాగ చైతన్య, అల్లు అర్జున్. నీ టైం కూడా అయిపోయింది. ఏకంగా ఇవాళ మా షోకి జగన్ అన్న కూడా వచ్చారు, చూసారా? అమ్మాయి దయ వల్ల. చూద్దాం ఆప్షన్ ఏలో ఎవరున్నారో చూద్దాము. ఆప్షన్ ఏ రివీల్ చేయండి. ఇట్ ఈస్ అంజలి, రైట్ ఆన్సర్ తన్మయ్. ఆప్షన్ బి, ఇట్ ఈస్ అల్లు అర్జున్. నాగ చైతన్య కాదు, జగన్ అన్న కాదు, ఎవరు కాదు. ఇట్స్ ఆర్ బన్నీ, అల్లు అర్జున్. సో ఒకటే రైట్ చెప్పావు కాబట్టి ఒకటే బెలూన్ పగలగొట్టే ఛాన్స్. అటు ఇటు ఏదో ఒక బెలూన్ పగలగొట్టచ్చు. ఇటా ఇటా? నేను ఇటు సైడ్ ఉంటాను కాబట్టి ఇటేనా? ఓకే, గో. ఈ బెలూన్ లో నీకు వచ్చాయి 80 coins. థ్యాంక్ యూ.
నువ్వు ఫస్ట్ నాగ చైతన్య అని తర్వాత మళ్ళీ మార్చొచ్చు అర్రే అల్లు అర్జున్ నాలుగు కొరుక్కుంటే ఏం చేయలేను నేను. Okay, okay. సో ఒకటి చూసి ఒకటే ఆన్సర్ చెప్పు నాకు. ఓకే ఫైన్ 30 seconds నీ టైం. నువ్వు చెప్పలేకపోతే తన్మయ్య చెప్పేస్తుంది. ఓకే ఫస్ట్ ఏ కార్డ్ కావాలి చెప్పి. 3 అయిపోయింది, 1 2 4 ఉన్నాయి. 2 బి ఎన్టీఆర్ బి ఎన్టీఆర్. ఏ కుమారి 21F హీరోయిన్ కుమారి 21F హీరోయిన్ హెబ్బా పటేల్. యూర్ థింకింగ్ ఇట్స్ హెబ్బా పటేల్. ఓకే బి ఏమో ఎన్టీఆర్. ఎన్టీఆర్ తన్మయ్ కరెక్ట్, హెబా పటేల్. హెబ్బా పటేల్ అండ్ ఎన్టీఆర్. ఎన్టీఆర్ గారు. ఓకే మీరు ఏమైనా ట్రై చేయొచ్చా, ఊరికే గెస్ట్ చేయొచ్చు. నేను ఏ రష్మిక మందన అనుకుంటున్నాను. ఏ రష్మిక అనుకుంటున్నావా? ఓకే బి బి ఎన్టీఆర్. ఏ కాజల్ ఇప్పుడు ఏం బి కష్టపడుతుంది. ఎన్టీఆర్. వద్దు మన ఛాన్స్ వచ్చినప్పుడు మాట్లాడుకుందాం. ఓకే ఆప్షన్ ఏ రివీల్ చేసేయండి. yes it is the right answer. ఓకే నువ్వు అలా స్లోలీ ఇటు వచ్చే చెప్తా. ఓకే ఆప్షన్ బి కరెక్టో రాంగ్ కూడా చూసేద్దాం ఇక్కడ నుంచి. ఆప్షన్ బి రివీల్ చేసేయండి. And yes it is NTR గారు రైట్ ఆన్సర్. థ్యాంక్ యూ సో 2 బెలూన్స్ బర్స్ట్ చేయొచ్చు. బ్లాస్ట్ అల్లుడు ఒరే సేఫ్టీ పిన్ లేదా? ఏందయ్యా ఇది? సేఫ్టీ పిన్ కావాలా ఏంటి బెలూన్ పగలగొట్టడానికి? భయమే. అయ్యా గాలి పోతుంది. అమ్మయ్యా చెప్పు. ఓకే అండ్ 70 కాయిన్స్. ఇంకోటి ఇప్పుడు దాని గాలి కూడా తీసేస్తావా? నువ్వు గోర్లు పెట్టట్లేదు. గోర్లు పెట్టట్లే నువ్వు చేయి పెట్టావు. రావట్లేదు. అమ్మయ్యా 90 కాయిన్స్. అండ్ ఇప్పుడు కాత్యాయని రెడీ. సో 1 and 4 ఉన్నాయి కాత్యాయని. ఏ కార్డ్ కాల్ చెప్పి. నేను నంబర్ 4 కాబట్టి ఐ టేక్ 4. ఎనీ ఐడియా? బి ఐడియా ఉంది. బి ఎవరు? నాగార్జున అనుకుంటున్నా. బి నాగార్జున గారు. ఏ శోభన అనుకుంటున్నా నేను. ఆవిడేనా? శోభన అనుకుంటున్నాను. శోభన గారు అనుకుంటున్నారా? ఏమో చూద్దాం. దీపిక. కాజల్. ఏ బి ప్రభాస్. ఏ కాజలు. బి ప్రభాస్. బస్. బంగారు తల్లి. ఓకే బి ప్రభాస్. ఏ కాజల్ నువ్వు చెప్పు. మీరు అని చెప్తారా? ఇది నాగార్జున. నాగార్జున నాగార్జున గారు. ఏ ఎవరు తెలియదు. తెలీదా? ఏమో ప్రియమణి లాగా అనిపిస్తోంది. మరి అను నాకేమో ఇమాన్యుయల్ తెలీదు. లాగా చూద్దాం. అమ్మో నా గెస్సులు చాలా వరస్ట్గా ఉంటాయి. చూద్దాం ఆగండి. ఆప్షన్ ఏ ఎవరు? గుడ్ 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 నైస్. బి కూడా రివీల్ చేసేయండి. బి అయితే కరెక్ట్. ఒక బెలూన్ బాక్స్ చేయొచ్చు నాగార్జున గారు. అండ్ 90 కాయిన్స్. మా ఆయన దయించి అక్కడ ఎవరున్నారో చెప్పేవా కొంచెం. మరీ ఎక్కువ దూరం అటు ఇటు వెళ్ళకే కొంచెం ట్రై చేయి దగ్గరలో. ఓకే ఒకటే కార్డు ఉంది నీకోసం. నెంబర్ 1 చూసేద్దాం. ప్రభాస్. నీకు తెలియదు కదా నేను ఎలా చెప్తున్నావు. మై ఫేవరెట్ హీరో అక్క. అలా బతికిపోయారు ఆయన. ఓకే బి ఎవరు? అయిపోయింది. సమంత. సమంత ఇంత లిప్స్టిక్ ఎప్పుడేసింది సమంత అసలు? అల్లు అర్జున్ మూవీలో ఉంటారు కదా అక్క. పూజా హెడ్డేక్. పూజా హెడ్డేక్ అక్క. పూజా హెగ్డే అనుకుంటున్నావు. సరే ప్రభాస్ ఏ అండ్ బి పూజా హెగ్డే. ఓకే కాత్యాయని నువ్వు చెప్పు. నాకు నాకు తెలుసు బట్ పేరు గుర్తు రావట్లేదు. బి. ఏ అయితే ప్రభాసే. బి తొందరగా 10 seconds టైం. ఓకే 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 అనుష్క. బి అనుష్క అనుకుంటున్నావు. ఓకే ప్రభాస్ గారి పక్కన బై డిఫాల్ట్ పెట్టేసింది ఇంకా అనుష్కని. ఓకే చూద్దాం. ఒక బెలూన్ బాక్స్ చేసే ఛాన్స్ దీపిక. ఇప్పుడు ఇది నువ్వేం చెప్పావు? సమంత అన్నావు, మీరు అనుష్క అన్నావు. చూద్దాం. ఇట్ ఈస్ శృతి హాసన్. శృతి హాసన్ యా. 80 కాయిన్స్. చెప్పుకోండి చూద్దాం. పూర్తయిపోయేసరికి మన వాళ్ళ స్కోర్లు చూసేస్తే లీడింగ్ లో ఉన్నది కాత్యాయని విత్ 190 కాయిన్స్. ఇప్పుడు ఆడబోతున్నాము గోల్డెన్ ఆఫర్.
మళ్ళీ మీకు 80 కాయిన్లు ఇచ్చేయడానికి. ఎక్కువ స్కోర్ ఉంది కాబట్టి కాత్యాని ఫ్రీగా ఆడేసేయచ్చు. ఓకే. అండ్ నెక్స్ట్ లీడ్ లో ఉన్న దీపిక, నువ్వు ఆడాలంటే మాకు 10 కాయిన్స్ ఇచ్చి ఆడాలి. అండ్ మీరిద్దరూ ఆడాలంటే 20 కాయిన్స్ ఇచ్చి ఆడాల్సి ఉంటుంది. ఓకే, ముందు కాత్యానిదా. అక్క ఇది ఆడే ముందు నీకోసం నేను అందాల రాక్షసి మూవీ తెలుసు కదా, తెలుసు. దానిలో ఒక పాట ఉంది కదా ఏమిటో. ఓకే, దానిలో చిన్న పాట నీకోసం పాడుతున్నాను. ఓకేనా? నాకు ఓకేదా. ఇట్రా. ఏమిటో ఇవాళ రెక్కలొచ్చినట్టు వింతగా ఆకాశమంచు తాకుతున్న గుండెనే, కొరుక్కు తిన్న కళ్ళు చూసినంతనే మనస్సు నవ్వే మొదటిసారి ఏం మార్పిది, ఎడారి ఉప్పెనై ఏం అక్కడ ఏం పడి పెడతావు అని భయం వేస్తుంది. ఒక్క నిమిషం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. బాగా పాడుతున్నావు బా. నైస్. దా తీసి. ఇప్పుడు ఇవి తీసి నువ్వు 80 తెచ్చుకుంటేనే నీ స్కోర్లో ఏమన్నా మార్పు వస్తుంది. అప్పుడు పాడుకోవచ్చు ఏం మార్పిది అనుకుంటూ. ఇంకోటి కొట్టేసుకుందాం చప్పట్లు గట్టిగా. ఇది ఎలాగే తీసావో అలాగే కన్ఫ్యూజ్ అవ్వకు. కమాన్, మనం ఎక్సర్సైజ్ చేయకూడదు, దాన్ని బయటికి తీయాలి. నాకు జిమ్ గుర్తొస్తుంది. హ్యాండ్ మీద ప్లేస్ చేసుకో. మొత్తం టర్న్ చేయి, నీ హ్యాండ్ మీద పెట్టేసుకో బార్ అంతా. మళ్ళీ దాన్ని పడుకోబెట్టు. అయిపోయింది టైం. అంత బరువా. 30 కాయిన్స్. దీపిక -10. చాలా బరువు ఉంది కదా. అవును, ఐ నో. బా, ఇలా పొడుగు జడల్ని చూస్తే కుళ్ళొచ్చేస్తుంటుంది నాకు, తెలుసా? నడుం కిందకి ముందేస్తే ఇటు కిందకి వస్తాయి ఆ జడలు. మన కొత్తిమీర కట్టలేదు, లైట్ తీసుకో. కొంచెం పెద్ద తోటకూర కట్టను, అదంతే. నువ్వు దాన్ని ఏం చేద్దాం అనుకుంటున్నావు? జాగ్రత్తగా చేతి మీద పెట్టుకోదాన్ని. ఫస్ట్ స్ట్రైట్ గా పెట్టేదాన్ని. నీ చెయ్యి ఇలా పెట్టి దాన్ని ఇలా పెడితే అది ఎలా వస్తుంది? స్ట్రైట్ గా పెట్టి అరచేతిని అలాగే మళ్ళీ తిప్పేసి. వచ్చింది, ఏదో కొంచెం బయటికి వెళ్ళిపోయింది, మళ్ళీ లోపలికి. టైం అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఆడాల్సింది ఎవరు? గాయత్రి. -20 కాయిన్స్. దా. ఒక ఫన్నీ క్వశ్చన్ అడగనా? ఫన్నీ క్వశ్చన్, కొంచెం గట్టిగా అడిగేది అడిగిన. ఓకే. మన ఇండియాలో రోడ్స్ ఎందుకు బ్లాకే ఉంటాయి? బ్లాక్ ఎందుకు ఉంటాయి? రెడ్ కూడా ఉంటాయి కదా, గ్రే కూడా ఉంటాయి కదా. ఫన్నీ క్వశ్చన్ కదా, నువ్వు ఎక్కువ ఆడకు. సరే, అట్లా కాదు. బ్లాక్ ఎందుకు ఉంటాయా? కదా, మనకి బ్లాక్ చాలా ఇష్టం కదా. కాదు. డబ్బులైనా రోడ్స్ అయినా కాదు. సన్ స్క్రీన్ లోషన్ పెట్టట్లే కాబట్టి. సన్ స్క్రీన్ లోషన్ పెట్టట్లే కాబట్టి ఎండకి ట్యాన్ అయిపోయి రోడ్లు నల్లగా ఉంటాయి అన్నమాట. ఓకే, సరే తీసి. ఇప్పుడు ఆ చేతికి ఆ బ్యాండ్ కంపల్సరీ ఉండాల్సిందేనా? ఇప్పుడు తీసి అలాగే అయ్యయ్యో. అలాగే 30 కాయిన్స్. నేను పెడతా ఎక్కువ ఎగరకు. ఓకే, కేర్ఫుల్ మా. టైమ్ అప్. ఓన్లీ 30 కాయిన్స్ రా. 30. థ్యాంక్ యూ. ఇప్పుడు తన్మయ్. రెడీ తన్మయ్? మాకు మరి 20 కాయిన్లు. ఓకే. -20. సో నేను ఫస్ట్ ఒక క్వశ్చన్ అడుగుతాను. ఓకే. మనకి 500 నోట్స్ ఉంటాయి కదా, దాంట్లో గాంధీ తాత బొమ్మ ఉంటుంది కదా, ఎందుకు ఎప్పుడు గాంధీ తాత నవ్వుతూ ఉంటాడు? ఏడిస్తే బాగోదనేమో. కాదు.
ఏడిస్తే బాగోదు, కానీ ఎందుకు ఏడవకూడదు? టీయర్స్ వస్తే నోట్ తడిచిపోతుంది కదా. కన్నీళ్ళతో పాపం. ఇంకొకటి చెప్పు. మనము నేల మీద ఎందుకు నడుస్తాం? గాల్లో మనం ఎగరలేం కదా. అయ్యో కరెక్ట్. అంతేనా? ఈ తింగర్ క్వశ్చన్లు తింగర్ బుర్రలకే అర్థమవుతాయి. దా ఒక పాట పాడదాం. పాట కూడా ఉందా? అదే దగ్గరికి వచ్చి ఓకే, 2 పేర్లేదు కాబట్టి పాటని ఆశ్రయించాం మేము ఇప్పుడు. కమాన్, ప్రేక్షకుల కోరిక మేరకు ఈ చల్లని సాయంత్రం వేళ మంచి పాట. వదలను వదలలినా వదలక మనగలినా వదలక జత పడినా వదలవు వదులలినా. బ్యూటిఫుల్, నైస్ సాంగ్. మరి గేమ్ ఎలా ఉంటుందో చూద్దాం. రెడీ? రెడీ. అడే పర్ఫెక్ట్. పైకి లేపు, పైకి లేపు. స్ట్రైట్ చేసుకో. స్ట్రైట్ అంతే. వచ్చేసింది. అయ్యో వచ్చేసింది. లాగు. స్ట్రైట్ చేయి. నా హ్యాండ్ రావట్లేదు. బాగా స్ట్రైట్ చేయి. లోపల ఫింగర్ లోపల పట్టేసింది. లోపల పెట్టేసుకో. ఆహా, ఈ లోపల ఫింగర్స్ ఇలా పెడితే వచ్చేస్తుంది ఈజీగా. బంగారం రౌండ్ లో బోల్డ్ అని స్కోర్లు వచ్చాయి. కాత్యాయని విత్ 220 కాయిన్స్. మన తర్వాత రౌండ్ 10 గ్రాముల బంగారము, స్కూటరు, బోల్డ్ అని గిఫ్ట్లు మనకి ఇచ్చేసేటువంటి లక్కీ ఆఫర్. ఈ రౌండ్ లో బోల్డ్ అని గిఫ్ట్లు ఉంటాయి మీకు. ఎల్ఈడి స్క్రీన్ మీద ఏమో స్టార్ వనిత అని కాయిన్స్ వచ్చేస్తాయి. ఈ కాయిన్స్ వెనకాల ఒక్కో కాయిన్ వెనకాల ఒక్కో గిఫ్ట్ ఉంటుందన్నమాట. ఓకే, ఆ గిఫ్ట్లు ఏంటంటే మన సౌత్ ఇండియా షాపింగ్ మాల్ నెంబర్ 1 ఫ్యామిలీ షాపింగ్ మాల్ వాళ్ళు ఇచ్చేటువంటి గిఫ్ట్ వోచర్, అండ్ దాంతోపాటుగా హైపవర్ ఎలక్ట్రికల్ ఇండస్ట్రీస్ వాళ్ళు ఇచ్చేటువంటి నాన్ స్టిక్ కుక్వేర్ సెట్, అండ్ సీల్వెల్ వాళ్ళు ఇచ్చేటువంటి ఎలక్ట్రికల్ వార్మర్, అరబిందో స్పైసెస్ కంపెనీ నుంచి గిఫ్ట్ హ్యాంపర్, దాంతోపాటుగా 10 గ్రామ్స్ ఆఫ్ గోల్డ్, స్కూటర్ అండ్ బోల్డ్ అన్ని కాయిన్స్ కూడా గెలుచుకోవచ్చు. మరి ఎవరెవరికి ఏమేమి వస్తాయో చూద్దామా? ముందు కాత్యాయని ఎక్కువ స్కోర్లో ఉంది కాబట్టి కాత్యాయని నువ్వే మొదలుపెట్టు. ఏ లెటర్ కావాలి చెప్పి. సో నా పేరులో ఏ ఎక్కువ ఉంది, సో నేను ఏ తీసుకుంటా. ఏ. ఓకే, 3 ఏళ్ళు ఎక్కడ ఏ? మొత్తం ఇక్కడ కూడా మాకు ఏలు ఎక్కువే ఉంటాయి. ఓకే, ఏ కావాలి? ద ఫస్ట్ వర్డ్ లో ఏ. స్టార్ లో. స్టార్ లో ఉన్న ఏ. ఓకే, లెటర్ ఏ రివీల్ చేయండి. తన్మయ్ నువ్వు ఆడాలంటే మాకు 10 కాయిన్లు ఇవ్వాలి. 10 కాయిన్లు ఇచ్చి ఆడాలి, బికాజ్ సెకండ్ ప్లేస్లో ఉన్నావు కాబట్టి. ఓకే, -10. చెప్పు ఏ లెటర్ కావాలో. ఐ. లెటర్ ఐ చూసేద్దాము కాయిన్ వెనకాల ఏముందో. గిఫ్ట్ వచ్చినా వెళ్ళగలేని మొహం అసలు. కాయిన్స్ వస్తే మాత్రం బాగా వెళ్ళి అంటే దానివల్ల గెలుస్తాం కదా. అండ్ 240 నీ స్కోరు. ఇప్పుడు ఆడాల్సింది ఇద్దరు 170లో ఉన్నారు. ముందు ఎవరు ఆడతారు మీ ఇష్టం. నువ్వా? మరి మాకు 20 కాయిన్స్ అయితే ఇవ్వాలి. -20 గాయత్రి. చెప్పే ఏ లెటర్ కావాలో. వి. ఓపెన్ లెటర్ వి. $60 కాయిన్స్ ప్లస్ గిఫ్ట్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ వాళ్ళ వోచర్.
గాయత్రి సౌత్ ఇండియా షాపింగ్ మాల్ #1 ఫ్యామిలీ షాపింగ్ మాల్ నుంచి గిఫ్ట్ వోచర్. థ్యాంక్ యూ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. అండ్ 60 కాయిన్స్ యాడ్ అయిపోయాయి. 210 తీసుకో. దీపిక ఆరక్క. -20. లెటర్ ఆర్ రివీల్ చేయండి. కాయిన్స్ మళ్ళీ ఇంకో ఛాన్స్ కూడా ఉంది. లెటర్ హెచ్. లెటర్ హెచ్ రివీల్ చేయండి. కాయిన్స్. సో కాత్యాయని లీడింగ్ విత్ 260 కాయిన్స్. లాస్ట్ రౌండ్ విన్నర్ ని డిసైడ్ చేసే రౌండ్ మొదలెట్టేద్దామా? లక్ కిక్. ఫైనల్ రౌండ్. మరి ఈ రౌండ్ లో మాకు ఒక లక్కీ వీల్ ఉంటుంది. ఆ వీల్ ని చూసేయండి ఫస్ట్. లక్కీ వీల్ ఆన్ ద స్క్రీన్. ఇది ఆ వీల్. కాయగూరలు కనబడుతున్నాయి చూసారా? తెలుసా? పరిచయం ఉందా? టొమాటోస్, ఆ బెండకాయ, అదేంటి? అదేంటది? సొరకాయ. ఓకే, సొరకాయ, టమాటా, బెండకాయ ఇలా కాయగూరలు ఉన్నాయి కాబట్టి ఆ కాయగూరలు ఉన్న కార్డ్స్ కాత్యాయని దగ్గర ఉంటాయి. కాత్యాయని లీడ్ లో ఉంది కాబట్టి తను ఈ రౌండ్ ని మొదలు పెడుతుంది. కాత్యాయని నీ దగ్గర ఉన్న 3 కార్డులలో ఆ ఫోటోలు ఉన్నాయి. ఆ 3 వీళ్ళ ముగ్గురికి ఇచ్చేస్తాం. ఇచ్చేసిన తర్వాత వీల్ తిప్పడం స్టార్ట్ చేస్తాం. అండ్ ఆ వీల్ తిరిగి తిరిగి ఎక్కడైతే ఆగుతుందో, సపోజ్ ఏదైనా టమాటో దగ్గర ఆగిందనుకో, టమాటో ఎవరి దగ్గర ఉందో వాళ్ళకు కూడా కాయిన్స్ యాడ్ అవుతాయి. నీకు 50 వస్తే ఆ టమాటో ఫోటో ఉన్న వాళ్ళకి కూడా నువ్వు 50 ఇవ్వాలి. నీకైతే మేము ఇస్తాం, కానీ నువ్వెలా ఇస్తావు వాళ్ళకి? పక్క వాళ్ళ దగ్గర తీసుకుని ఇవ్వాలన్నమాట. ఓకే, పక్క వాళ్ళ స్కోర్స్ మైనస్ చేసుకుంటూ వాళ్ళకి యాడ్ చేసుకుంటూ వెళ్తాం. ఇది ప్రతిసారి ప్రతి ఒక్కళ్ళు ఆడినప్పుడల్లా కార్డ్స్ మారుతాయి, ఆడే ఆట మారిపోతుంది, స్కోర్లు మారిపోతాయి. ఇది ఫొటోస్ దగ్గర ఆగితే. లాక్కోవడమే 20 దగ్గర ఆగితే ఎవరి దగ్గర నుంచైనా 20 కాయిన్స్ లాగేసుకోవచ్చు. అండ్ ఎవరికి ఇస్తారు -20 అంటే మీ స్కోర్లోంచి 20 మైనస్ అయ్యి పక్క వాళ్ళకి ఆ 20 వెళ్తాయి. ఇఫ్ ఎట్ ఆల్ యారో అక్కడ ఆగితే. యాంకర్ చాయిస్ దగ్గర ఆగితే 20 కాయిన్స్ నేను ఎవరికన్నా ఇచ్చేయచ్చు. ఇది రౌండ్. ఓకే, ఫస్ట్ నువ్వు కాత్యాయని కార్డ్స్ పంచే. నీ డౌట్ నాకు అర్థమైంది, చెప్తా. కార్డ్స్ పంచే. టమాటో విత్ దీపిక, తన్మయి దగ్గర సొరకాయ, గాయత్రి దగ్గర బెండకాయ. కాత్యాయని నువ్వు ఇప్పుడు స్టార్ట్ ద వీల్ అని చెప్పు. స్టార్ట్ ద వీల్. లాక్కోవడమే 20 కాయిన్లు. ఎవరి దగ్గర నుంచి అయినా 20 కాయిన్లు నువ్వు లాగేసుకోవచ్చు. ఎవరి స్కోర్లోంచి లాక్కోవాలనుకుంటున్నావు చెప్పు. దీపిక. దీపిక. ఓకే, దీపిక -20 అండ్ ఆ 20 కాత్యాయనికి యాడ్ చేసేయండి. సెకండ్ లీడ్లో ఉన్నది ఇప్పుడు తన్మయ్. నువ్వు ఆడాలి. ఆ 3 కార్డులు పంచే, ర్యాండమ్గా ఇచ్చేసి. బెండకాయ తింటే తెలివితేటలు పెరుగుతాయంట, తెలుసా? సో రెడీ తన్మయ్? వీల్ ఆన్ ద స్క్రీన్ అండ్ చెప్పే స్టార్ట్ ద వీల్. స్టార్ట్ ద వీల్. టమాటో చూద్దాం. ఇక్కడ ఉంది టమాటో. దీపిక వెనకాల ఎంత స్కోర్ ఉందో చూసేద్దాం ఒకసారి. కాయిన్స్ ప్లస్ ఇంకొక ఛాన్స్. తన్మయ్ 60 కాయిన్స్ నీకు యాడ్ అయిపోతున్నాయి. ఈ 60 కాయిన్స్ నువ్వు దీపికకు కూడా ఇవ్వాలి. ఎవరి దగ్గర తీసుకుని ఇస్తావు చెప్పేవా? చెప్పే. 10 గాయత్రి, 50 కాత్యాయని. ఓకే, -10 గాయత్రి అండ్ -50 కాత్యాయని. 60 కాయిన్స్ దీపిక నీకు వచ్చేసాయి. ఓకే, ఇప్పుడు ఇంకో ఛాన్స్ కూడా ఉంది తన్మయ్ నీకు. ఈ ఛాన్స్లో ఆరో ఎక్కడ ఆగినా కాయిన్స్ నీకే, ఇంకా నువ్వు ఎవరికి ఇవ్వక్కర్లేదు. ఏ ఫోటో దగ్గర ఆగినా కూడా. ఓకే ఓకే చెప్పే. స్టార్ట్ ద వీల్.
ఓకే, కాయిన్స్ మనకు వచ్చేవి ఎన్నో చూద్దాం. కాయిన్స్. నెక్స్ట్ దీపిక, నువ్వే. దీపిక ఇచ్చే కార్డ్స్. కాత్యాయని, సొరకాయ అండ్ టమాటో, గాయత్రి, బెండకాయ విత్ తన్మయ్. Start the wheel. స్టార్ట్ ద వీల్. బెండకాయ. కాయిన్స్ దీపిక. 40 తన్మయ్యకి కూడా ఇవ్వాలి. ఎవరి దగ్గర నుంచి తీసుకుని ఇస్తావు? Tinu 20. కాత్యాయని 20. Tinu 20. గాయత్రి 20. కాత్యాయని -20, గాయత్రి -20 అండ్ 40 టు తన్మయ్. ఇప్పుడు గాయత్రి నీ టర్న్. ఇచ్చేయమ్మా కార్డ్స్. కాత్యాయని దగ్గర బెండకాయ, దీపిక దగ్గర టమాటా అండ్ సొరకాయ, తన్మయ్ దగ్గర. గాయత్రి చెప్పే స్టార్ట్ ద వీల్ అని. Start the wheels. బెండకాయ. కాయిన్స్ ప్లస్ ఇంకో ఛాన్స్. 30 కాయిన్లు నీకు వచ్చేసాయి గాయత్రి. 30 కాయిన్స్ ఇక్కడ కూడా యాడ్ చేయాలి. ఎక్కడి నుంచి తీసుకుంటావు? 390 తన్మయ్. 30 మీ దగ్గర నుంచి తీసుకోండి. 30 మీ దగ్గరేనా? అంతేనా? ఓకే. -30 తన్మయ్ అండ్ ఆ 30 కాత్యాయనికి యాడ్ చేద్దాం. ఇప్పుడు నీకు ఇంకో ఛాన్స్ కూడా ఉంది. ఇంకోసారి తిప్పే వీల్. Start the wheel. సొరకాయ. ఓన్లీ కాయిన్లు మనం తీసుకోవడమే. ఇప్పుడు ఎవరికి మనం ఇచ్చేదేం లేదు. కాయిన్స్. ఈ వీల్ తిరిగేసరికి నీ స్కోర్ 290, 330 దీపిక, 240 కాత్యాయని అండ్ ఇవాల్టి స్టార్ వనిత తన్మయ్ విత్ 360 కాయిన్స్. స్పాన్సర్డ్ బై సీల్వెల్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్. స్టార్ వనిత అయిపోయావు కాబట్టి నీకు సీల్వెల్ నుంచి బ్యూటిఫుల్ గిఫ్ట్ హ్యాంపర్
థ్యాంక్ యూ సిల్వెల్. అలాగే అరబిందో స్పైసెస్ కంపెనీ నుంచి గిఫ్ట్ హ్యాంపర్. థ్యాంక్ యూ అరవిందో స్పైసెస్. ఈ కార్యక్రమానికి గిఫ్ట్ స్పాన్సర్ చేస్తున్న వారు సౌత్ ఇండియా షాపింగ్ మాల్, #1 ఫ్యామిలీ షాపింగ్ మాల్. సౌత్ ఇండియన్ షాపింగ్ మాల్ నుంచి గిఫ్ట్ వోచర్. థ్యాంక్ యూ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. అలాగే అరబిందో స్పైసెస్ నుంచి కూడా గిఫ్ట్ హ్యాంపర్. థ్యాంక్ యూ. సౌత్ ఇండియన్ షాపింగ్ మాల్ నుంచి నీకు కూడా గిఫ్ట్ వోచర్. థ్యాంక్ యూ. అరబిందో స్పైసెస్ కంపెనీ నుంచి ఇంకో గిఫ్ట్ హ్యాంపర్. థ్యాంక్ యూ. చూసా మర్చిపోకుండా ఇస్తున్నా నిన్ను. నేను మర్చిపోతున్నా అన్నావు. ఇందాక మర్చిపోయినావు కదా అక్క. గిఫ్ట్ వోచర్ కూడా ఇచ్చేస్తున్నా ఫ్రమ్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. థ్యాంక్ యూ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. అలాగే అరబిందో స్పైసెస్ కంపెనీ నుంచి కూడా గిఫ్ట్ హ్యాంపర్. వనితలు, ఇది ఇవాల్టి ఎపిసోడ్. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుసుకుందాము మరో 4 వనితలతో అండ్ కాబోయే స్టార్ వనితతో. అంతవరకు బాయ్ బాయ్.